రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రుల. అస్సాంలో ఒక అద్భుతం జరిగింది. అస్సాం రాష్ట్రంలో భాష అత్యంత సెన్సిటివ్ ఇష్యూ. భాష పేరిట అస్సాములో తలలు తెగకోసుకున్నారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరిగిన ప్రతిసారి రక్తపు తేర్లు పారాయి. 1950లో, 1960లో, 1970లో 3 దశాబ్దాలు వరుసగా భాష కోసము బంగ్లా భాషీ అస్సాంలో నివసించే బెంగాలీ భాషీయుడు, అదేవిధంగా అసమియా భాషీయుల మధ్య రక్తపు తేర్లు పారాయి. 1970 నుంచి మొదలుపెట్టి 80-90 వరకు కూడా అస్సాంలో బోడో భాష మాట్లాడేటటువంటి బోడో గిరిజన తెగకి, అదేవిధంగా అసమియా భాష మాట్లాడేటటువంటి స్థానికులకి మధ్య ఘర్షణలు జరిగాయి, భౌతిక దాడులు జరిగాయి, చాలా పెద్ద ఎత్తున పోటాపోటీగా ఉద్యమాలు జరిగినాయి. బోడోల్యాండ్ ఉద్యమంలో భాష చాలా ప్రధానమైనటువంటిది. అలాంటి అస్సాములో వాస్తవానికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అస్సాములో అధికారికంగా గుర్తింపు పొంది జిల్లా స్థాయిలో ప్రచారంలో ఉన్న భాషలే దాదాపు 40-50 భాషలు ఉన్నాయి. ఉదాహరణకి అసమియా భాషీయులు ఎక్కువగా ఉన్న చోట అసమియా భాష నడుస్తుంది. బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ లోపల బోడో భాష నడుస్తుంది. అదేవిధంగా దక్షిణ అస్సాంలోని కోచ్ రాజవంశీలు ఎక్కువగా ఉన్న చోట అక్కడి ప్రజలు రాజవంశీ భాష మాట్లాడతారు. మధ్య అస్సాములో తీవా గిరిజన తెగ ఉన్న చోట లాలుంగ్ భాష మాట్లాడతారు. అదేవిధంగా రాభా జనాభా ఉన్న చోట గ్రామాలలో రాభా లాంగ్వేజ్ మాట్లాడతారు. మిషింగ్ భాష, అప్పర్ అస్సాంలో ఉన్నటువంటి గిరిజనులు మిషింగ్ తెగకు చెందినటువంటి వాళ్ళు మిషింగ్ భాష మాట్లాడతారు. ఇక దక్షిణానికి వస్తే ప్రధానంగా బెంగాలీ భాషలో మాట్లాడతారు. ఈ రకంగా అనేక భాషల కలగూర గంప అస్సాం. మన తెలుగునాట అందరూ కూడా తెలుగే మాట్లాడతారు, మెజారిటీ తెలుగు భాష మాట్లాడతారు. అధికార భాషగా తెలుగుని ప్రస్తాపించడం పెద్ద కష్టం కాదు. అస్సాంలో భాష చాలా సెన్సిటివ్ ఇష్యూ. అలాంటి అస్సాంలో 2-3 రోజుల క్రింద ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది. అదేంటంటే 126 మంది ఎమ్మెల్యేలతో కూడినటువంటి అస్సాం అసెంబ్లీలో పదవీ ప్రమాణ స్వీకారం చేసేందుకు, తమ భాషల్లో పదవీ ప్రమాణ స్వీకారం చేసేందుకు వివిధ భాషా జనగోష్ఠులు ఎవరైతే ఉన్నారో, జనగోష్ఠికి చెందినటువంటి ప్రజలు, భాషా సమూహాలకు చెందినటువంటి ప్రజలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది, దాన్ని ఆమోదించింది. 9 భాషల్లో పదవీ ప్రమాణ స్వీకారం జరిగింది. బహుశా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని భాషలలో పదవీ ప్రమాణ స్వీకారం జరిగి ఉండదు. అసమియా భాషలో దాదాపు 75 మంది ఎమ్మెల్యేలు, అసమియా భాషలో మొత్తం 126లో 124 మంది పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 2 చేయలేదు. ఇంకా ఈ చేసిన వాళ్ళలో 75 మంది అసమియా భాషలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. దాని తరువాత అత్యధికులు ప్రమాణ స్వీకారం చేసిన భాష సంస్కృతం. మొట్టమొదటిసారి అస్సాం యొక్క 80 సంవత్సరాల లెజిస్లేటివ్ హిస్టరీలో, శాసనసభ చరిత్రలో మొదటిసారి 17 మంది ఎమ్మెల్యేలు, అందరూ అధికారమై పార్టీ అయినటువంటి బీజేపీకి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడాను పదవీ ప్రమాణ స్వీకారము సంస్కృత భాషలో చేశారు. ఈ సంస్కృత భాషలో పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళలో ఒక బోడో ఎమ్మెల్యే ఉన్నాడు, బోడో భాషీయుడైనటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక అహోం భాషీయుడు ఉన్నాడు. అహోం తెగకు చెందినటువంటి వాళ్ళు తరుణ్ గొగోయ్ ఏ జాతికి చెందినవాడో, వాళ్ళ సొంత భాష ఒకటి ఉంది, అహోం భాష. అసమియాకి ఇది భిన్నమైన భాష. అహోం భాషీయుడైనటువంటి ఎమ్మెల్యే సంస్కృతంలో ఒకరు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా టీ గార్డెన్లో పనిచేసేటటువంటి లేబరర్ జనసమూహానికి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళు సంథాల్, ఒరావ్, ముండా ఇటువంటి ఛోటానాగ్పూర్ అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్ తెగలకి చెందినటువంటి వాళ్ళు, గిరిజన తెగలకు చెందినటువంటి వాళ్ళు 200 సంవత్సరాలుగా అస్సాంలో ఉంటున్నారు. ఆ సమాజానికి చెందినటువంటి వ్యక్తి కూడా
సంస్కృతంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతమంది సంస్కృత భాషలో అహం జయంత మల్ల బరువా, అహం గిరేన్ కలిత, అహం రామేశ్వర్ తేలి ఈ రకంగా పదవీ ప్రమాణ స్వీకారం చేయటం ఇదే మొదటిసారి. ఇంతమంది సంస్కృతాన్ని తమ భాషల జననిగా గుర్తించి గౌరవించి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత 9 మంది బెంగాలీ భాషలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాంలో ఉన్నటువంటి బరాక్ వ్యాలీలో అక్కడ ఉన్నటువంటి 9 మంది ఎమ్మెల్యేల్లో 7 బీజేపీ వాళ్ళు, 2 కాంగ్రెస్కి చెందినటువంటి వాళ్ళు బెంగాలీ భాషలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వీరు కాకుండా బోడో భాష మాట్లాడేటటువంటి వాళ్ళు అందరూ కూడాను మొత్తం 8 మంది ఉన్నారు. వాళ్ళందరూ బోడో భాషలో చేశారు పదవీ ప్రమాణ స్వీకారం. అదేవిధంగా కార్బీ, అస్సాంలో కార్బీ ఆంగ్లాంగ్ అని ఒక జిల్లా ఉంటుంది. ఆ జిల్లాలో కార్బీ భాష మాట్లాడతారు. కార్బీ భాష మాట్లాడే గిరిజనులు తమ సొంత భాషలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్బంక్షీ గిరిజన తెగకు చెందినటువంటి 3 ఎమ్మెల్యేలు రాజ్బంక్షీ భాషలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. కోచ్ భాషలో ఒక వ్యక్తి చేశారు, రాభా భాషలో ఒకరు చేశారు. కోచ్ రాజవంశీ అనే తెగకి రాజవంశీ భాషలో 3 చేశారు. అదేవిధంగా రాభా భాషకి చెందినటువంటి వారు ఒకరు చేశారు. ఈ రకంగా పదవీ ప్రమాణ స్వీకారం దాదాపు 9 భాషల్లో, అస్సాములో అసెంబ్లీలో 9 భాషల్లో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో అన్నీ కూడాను మన రాజ్యాంగం ప్రకారం గుర్తించినటువంటి భాషలు కావు. అయినప్పటికీ అస్సాములో ఉన్నటువంటి భాషాపరమైన వైవిధ్యాన్ని గుర్తిస్తూ ఎవరు ఏ భాషలో కోరుకుంటే ఆ భాషలో పదవీ ప్రమాణ స్వీకారం చేయవచ్చును అని చెప్పి అనుమతినిచ్చారు. ఒక ఎమ్మెల్యే హిందీలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తే 4 ఎమ్మెల్యేలు ఇంగ్లీష్లో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రకంగా మొత్తము 9 భాషల్లో పదవీ ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ఎమ్మెల్యేలు. ఇంకా 2 ఎమ్మెల్యేలు చేయవలసింది, వాళ్ళు తర్వాత చేస్తారు. కానీ అస్సాంలో ఉన్నటువంటి భాషా వైవిధ్యానికి అద్దం పడుతూ అదే సమయంలో అన్ని భాషలకు తల్లి అయినటువంటి సంస్కృత భాషలో గతంలో ఎన్నడూ లేని విధంగా 17 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయటము ఈసారి అస్సాం రాజకీయ చరిత్రలో ఒక అద్భుతంగా చెప్పాలి. భాష పేరిట గొంతులు తెగగోసుకునేటటువంటి సమయం నుంచి భాషాపరమైనటువంటి సమన్వయం రావడము, అదే సమయంలో సంస్కృతాన్ని స్వీకరించడము. సంస్కృత భారతి అనే సంస్థ ఎమ్మెల్యేలందరినీ కలిసి సంస్కృత భాషలో ప్రమాణ స్వీకారం చేయాలని కోరితే దానికి ఇంతమంది ఎమ్మెల్యేలు స్పందించారు. ఇది ఈ భాషాపరమైనటువంటి వైవిధ్యం మధ్య ఉన్నటువంటి ఏకసూత్రత, అంతఃసూత్రతని ఈసారి జరిగినటువంటి పదవీ ప్రమాణ స్వీకారము మొట్టమొదటిసారి అస్సాం చరిత్రలో ఇది ప్రతిబింబించింది. బహుశా దేశంలో ఎక్కడా జరగని రీతిలో అస్సాంలో జరిగింది. అది అద్భుతం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.